బిట్రగుంటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఆర్ఐ బచ్చు కృష్ణమోహన్ ఆర్థిక సహకారంతో నిర్మించిన అదనపు తరగతి గదులను కళావేదికను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ముందుగా స్థానిక నాయకులు, కార్యకర్తలు కప్పరాళ్ల తిప్ప సెంటర్ నుండి బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి కళావేదిక శిలాఫలకాన్ని ఆవిష్కరించి తరగతి గదులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సార్ కూడా రాని రండి రండి పదా పదా ఓకే సార్. ఓకే సార్ ఒకసారి చూడు సార్. ఓకే మనం ఇంట్లో తినేదానికంటే పిల్లలు తృప్తిగా తినాలనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. దయచేసి మీరు మీ బిడ్డల్ని మా కళాశాలలో చేర్పించండి. మీరందరూ ఆదరిస్తే బిడ్డలారా మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి. అదృష్టం అనే వర్డ్ అసలు డిక్షనరీలో లేదు. మీరు క్లాస్ రూమ్లో ఒక బిడ్డకి ఎక్కువ మార్కులు వచ్చినా, ఒక బిడ్డకి తక్కువ మార్కులు వచ్చినా అది క్లాస్ టీచర్ యొక్క ఎఫెక్ట్ కాదు, మీలో పెట్టాల్సిన సాధన లేకనే మీరు ఆ విధంగా తయారయ్యారు. మంచి ఫ్యాకల్టీ ఉంది. సక్సెస్ రావాలంటే స్వెట్ పడాలి. చెమట ఓడిస్తే తప్ప విజయం సాధించలేం. చెమట అంటే ఎండనక వాన కష్టపడమని కాదు, మానసిక స్వెట్ పొందండి. తప్పకుండా మీరు ఎన్ని రకాలైనటువంటి జీవితాల్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. మంచి సత్సంగంతో బతకండి. మంచి మిత్రుల్ని ఎన్నుకోండి. స్నేహితుడు కాదు కావాల్సింది, మీకు మంచి మిత్రుడు. అంటే నీ చనిపోయేంత వరకు స్పిరిట్లో ఈర్ష్య ద్వేషాలు లేని మనసుని పెంచుకోండి. తప్పకుండా మీరు ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతారు. ఈ రోజు మనం రోల్ మోడల్గా తీసుకునే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని తీసుకుంటే వాళ్ళందరూ కూడా
ఏకాగ్రత ఉండబట్టే ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నతమైన స్థాయికి ఎదగడం కూడా జరిగింది. అందుకని మంచి సత్సంగంతో జీవించండి, మంచి వ్యక్తులతో స్నేహం చేయండి, మంచిగా బతకండి. ఉన్నతమైనటువంటి విలువలతో మీరు అభ్యసించితే తప్పకుండా విజయం మీ వైపు ఉంటుంది. అదృష్టం అనేది ఎవరి చేతిలో లేదు, మన చేతుల్లో ఉంది. మన మనస్సాక్షి మన అదృష్టం. మన మనసును కంట్రోల్లో పెట్టుకుంటే, ఈర్ష్య దేశాలకు దూరంగా ఉంటే, ఒకరి మీద ఇబ్బందులు ఎప్పుడు నిరంతరం ఒకరి గురించి ఆలోచించకుండా నా ఎదుగుదల, నా కోసం నా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, వాళ్ళు ఎండనక వాననక పొలం గట్ల మీద తిరిగి ఈరోజు మనల్ని చదివించడానికి అప్పులు చేసి చదివిస్తున్నారు. వాళ్ళని ఏదో ఒక రోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసమైనా మనం చదవాలి. మన జీవితం మనం వెలుగులు తెచ్చుకోవాలి. ఈ రోజున మీరు కష్టపడితే రేపటి సుఖం. ముఖ్యంగా ఈ రోజున విద్యార్థులందరూ కూడా 18 సంవత్సరాలు పరిపక్వత రాని దశలో మీరు ఉన్నారు. రేపు పరిపక్వత ఇచ్చే దశకి మీరు మారబోయే దశలో ఇప్పుడే మీరు క్రమశిక్షణతో ఉండాలి, ఆలోచన శక్తిని పెంచుకోవాలి, తప్పుడడుగు వేయకూడదు. అందరితో కూడా లేనిపోయిన భాషలు మాట్లాడుకోకుండా మంచి జీవితాల కోసం ఇప్పుడు కష్టపడండి. ఈరోజు మీ కష్టం రేపటి మీ వెలుగుకు దారి తీస్తుంది. ఈరోజు మీరు పడే తపన రేపటి మీ ఆనందానికి దారి తీస్తుంది. మీ కళ్ళ ముందు 50 సంవత్సరాల ఆనందం రావాలంటే ఈ 3-4 సంవత్సరాలు మీరు చీకటిని అనుభవించండి. చీకటి అంటే అర్థం అన్నిటిని, బంధుత్వాన్ని, స్నేహాన్ని, సినిమాల్ని, సెల్ ఫోన్ని అన్నిటిని పక్కన పెట్టి ఒకే ఒక ఏకాగ్రత మీరు చదివి ఒక ఉన్నత స్థాయికి వస్తే మీ జీవితాలన్నీ కూడా 50 సంవత్సరాలు మన బచ్చ కృష్ణమోహన్ లాగా ఈరోజు మీకు అందరికీ రోల్ మోడల్ లాగా రేపటి రోజు ఇదే స్టేజ్ మీద మీరు గెస్ట్గా వచ్చే విధంగా ఎదగాలంటే ఇప్పుడు మీరు కష్టపడండి. ఈ స్వెట్ నుంచే మీకు సక్సెస్ వస్తుందని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే దానికి నాకు అవకాశం కల్పించినటువంటి మీ అందరూ కూడా ముఖ్యంగా ఈ అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, తల్లి నీ కష్టం, ఏ తల్లి కష్టపడిందో ఆ తల్లి బిడ్డలు సాగుతుంది. మా విజయలక్ష్మి కష్టం ఈ కాలేజీ సంఖ్య పెరిగేదానికి నాంది పలుకుతుందని కూడా ఆశీర్వదిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.